అర్బన్ స్టేట్, ఈ ఈ ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్లో స్టెబిలిటీ కోరుకుంటారు. మహాయుతిలో బీజేపీ ఒక బలమైన యాంకర్గా ఉండి మిత్రపక్షాలను కలుపుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వగలిగింది. ఓకే సార్, ప్రియాంక గాంధీ విక్టరీయే వీళ్ళకి కాస్త ఊరట కలిగించింది అనుకోవచ్చా? 3,82,000 ఓట్ల భారీ మెజారిటీ అటు సార్. అది ఊరటేముంది, అది ఎక్స్పెక్టెడ్ కదా. అది బై ఎలక్షను, రాహుల్ గాంధీ భారీ మేరతో గెలిచిన సీటు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంత బలం కన్నా దాని మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బలం చాలా కీలకం వాయనాడు గెలవడానికి. అందుకే వెళ్ళి వాయనాడు వెతుక్కొని పోయారు కదా. ఎందుకు పోయారు? వాయనాడు ఎన్నిక ఈ మహారాష్ట్ర వైఫల్యాన్ని ఎక్కడ కంపెన్సేట్ చేయదు. ఆ మరకైతే జార్ఖండ్లో ఇండియా కూటమి విక్టరీ కూడా కంపెన్సేట్ చేయదు. మహారాష్ట్ర ఇది వెరీ బిగ్ స్టేట్. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలు ఉన్న రాష్ట్రం. ఇది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఇప్పుడు జార్ఖండ్లో గెలిచినా కూడా మహారాష్ట్రలాగా సంపన్న రాష్ట్రం కాదు. ఇప్పుడు రిసోర్స్ మొబిలైజేషన్ కానీ, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి కానీ మహారాష్ట్ర ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్. కేరళ ఏముంది? కేరళలో దేశంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, కేరళలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు కదా, లెఫ్ట్ ప్రధాన ప్రత్యర్థి. అది ఇండియాకున్న పక్షాల మధ్యనే పోరాటం. అందులో బీజేపీ ఇది థర్డ్ ప్లేయర్. సో అందులో ప్రియాంక గాంధీ స్థాయిలో పోటీ చేసినప్పుడు అది చాలా క్లియర్గా ఇండియా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న సీట్లో అక్కడ ఎంత మెజార్టీ వచ్చినా ఇట్ డజంట్ కంపెన్సేట్ లాసెస్ ఎల్స్వేర్. సార్ దేశ రాజకీయాలపై ఈ మహారాష్ట్ర ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అంటే దేశ రాజకీయాలు ఇప్పటికిప్పుడు ఏమీ ఛాలెంజ్ లేవు, పరీక్షలు లేవు. మనకు 2029 వరకు ఎలక్షన్ లేవు. అంటే జమిలీ అంటున్నారు, జమిలీకి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర విజయం బీజేపీకి ఒక